हरिः ओम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। సెప్టెంబర్ మాసఫలాలు. మొదట అశ్వని మేషరాశి. అశ్వని 1, 2, 3, 4 పాదములు చూ చే చో ల. భరణి 1, 2, 3, 4 పాదములు లు లు లే లో. కృత్తిక 1వ పాదము ఆ. ఈ నెలయందు మిశ్రమ ఫలితాలు. కొన్నిటి యందు వ్యతిరేకత, కొన్నిటిలో అనుకూలత, ఆర్థికముగా కొన్ని ఇబ్బందులు, మీ మాట వలన కొంత నష్టపోవుట, కళత్ర వంశీయులతో వైరము, నమ్మిన వారికి మోసము చేయుట, ఆరోగ్యము కూడా ఇబ్బందులే. ఔషధ సేవ, శారీరక గాయాలు, సంతానమునకు ఇబ్బందులు, మాతృవంశ సూతకములు ఉండగలవు. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు ఈ ఊ ఏ. రోహిణి 1, 2, 3, 4 పాదములు ఓ వా వి ఉ. మృగశిర 1, 2, 3 పాదములు వేవు. వీరికి ఈ నెలయందు అన్ని రంగముల వారికి చేయు వృత్తి వ్యాపారముల యందు లాభించును. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా లోటు ఉండదు. ధైర్యము అధికము. ఎంతటి వారితోనైనా మాట్లాడుట, కార్యజయము, బంధుమిత్ర లాభము, యశోపోషణ ప్రాప్తి, స్పెక్యులేషన్ లాభించును. వాహన సౌఖ్యము. ఇతరులు మీ మాటకు విలువ ఇస్తారు. స్త్రీ సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము పొందగలరు. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు కాకి. ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు కు కం న చ. పునరుసు 1, 2, 3 పాదములు కే కౌ హ. వీరికి ఈ నెలయందు అన్ని రంగముల వారికి లాభకారణముగా ఉంటుంది. ఆరోగ్య లాభము, ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల సహాయము లభించును. కుటుంబ సంతోషములు, తీర్థయాత్ర ఫలప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఇతరులతో సఖ్యత, కోర్టు వ్యవహార అనుకూలత, నూతన పరిచయాలు లభించును. కార్యజయం పొందగలరు. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము హి. పుష్యమి 1, 2, 3, 4 పాదములు హు హే హో డ. ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు డి డు డే డో. ఈ నెలయందు వీరికి అన్ని రంగముల వారికి చేయు వృత్తి వ్యాపారంలో లాభించును. ఆరోగ్య లాభము, ఆదాయములకు లోటు ఉండదు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయుట, ప్రభుత్వ సంబంధ కార్యముల యందు జయము, మిత్ర సహకారము, దైవ సంబంధ కార్యములు నిర్వహించుట, ప్రయాణ సౌఖ్యము పొందగలరు. సింహరాశి. మఖ 1, 2, 3, 4 పాదములు మా మీ ము మే. పుబ్బ 1, 2, 3, 4 పాదములు మే టా టీ టు. ఉత్తర 1వ పాదము టి. వీరికి ఈ నెలయందు 15 వరకు ఆరోగ్య స్థానమునందు అనిశ్చిత పొందును. రుణ సమస్యలు వచ్చును. ఆలోచించి పనులు చేయటం మంచిది. అపమృత్యు భయము ఉండగలదు. స్వల్ప ఆదాయము, స్థిరాస్తి విషయంలో తగు జాగ్రత్త మంచిది. సోదరి వర్గములో కొన్ని ఇబ్బందులు వచ్చును. 16 నుండి ఆర్థిక ప్రగతి కనిపించును. రుణ సమస్యలు తీరును. ఆనందమయమైన నెలగా పరిగణించవచ్చు. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు తో పా పి. హస్త 1, 2, 3, 4 పాదములు పు షం నా డ. చిత్త 1, 2, 3 పాదములు పేపు. ఈ నెల ఎందు ఏకాగ్రత, దీక్ష, పట్టుదల పెరుగును. అలంకారములు, ఆధునిక వస్తువులను వృద్ధి చేస్తారు. దాయాది వర్గంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మిశ్రమ ఆదాయం పొందగలరు. ఆరోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. విద్యార్థులు తగిన జాగ్రత్తలు పొందవలెను. విదేశస్థుల మైత్రి లభించును. వృత్తి యందు ధనాదాయము ఉండగలదు. తులారాశి. చిత్త 3, 4 పాదములు రారి. స్వాతి 1, 2, 3, 4 పాదములు రు రే రో త. విశాఖ 1, 2, 3 పాదములు టీ తు తే. వీరికి ఈ నెలయందు 15 వరకు మిమ్మల్ని
స్తుతించి ధనాన్ని పొందుతారు. బంధువుల రాక విస్మయమును కలిగిస్తుంది. పరోపకార మార్గమును అవలంబిస్తారు. న్యాయ సలహాలు ఎందు జాగ్రత్త అవసరం. ధన విషయంలో అకర్మిస్మిత పాటించుట శ్రేయోదాయకము. మీ సంతానము మీకు చేతునిస్తుంది. పిల్లల వైవాహిక జీవితాన్ని విచారించి ముందుకు నడచడం మంచిది. పిల్లల ఆటంకములను చెప్పుట కొన్ని సందర్భంలో చికాకును కలిగిస్తాయి. మిశ్రమ ధనాదాయము ఉండగలదు. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, వా వి వు నే, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు, నో యా ఈ యు. ఆదాయము మధ్యముగా ఉండగలదు. 15 వరకు ఆర్థిక నష్టములు కొన్ని చవిచూస్తారు. ప్రయాణ భంగములు, ఇక్కట్లు కలగవచ్చును. భూ సంబంధమైన పేచీలు రావచ్చు. 16 నుండి 30 వరకు వ్యవహారములు పరిష్కారం అగును. పితృవర్గము నుండి వ్యతిరేకము సంభవించును. వృత్తి ఉద్యోగముల యందు శ్రమతో ధనలాభము కలుగును. బంధుమిత్రులతో ఇంటి కార్యములు చర్చిస్తారు. ధనాదాయము సుముఖముగా ఉండదు. ధనస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదములు, యో యో బా బి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, బు ద బ డ. ఉత్తరాషాఢ 1వ పాదము, బే. వీరికి ఈ నెలయందు పెద్దలతో కొన్ని ముఖ్య ప్రయోజనములు కలుగును. ధనాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యల యందు సామాన్య ధనయోగము, స్థల మార్పులు జరుగును. ఇంటి విషయాలు కొన్ని మార్పులు చేస్తారు. సామాన్య ఆరోగ్యము, దాయాదుల పరంగా కొన్ని సమస్యలు రావచ్చును. వృత్తి యందు అధిక లాభాదులతో వాహన సౌఖ్యము, కొన్ని కార్యక్రమాలు ఆలస్యముగా జరుగుతాయి. అగ్రిమెంట్ లాంటి క్రయ విక్రయ విషయాలు చర్చలు జరుగును. మనస్తాపములకు గురి కావచ్చును. కోరిన పనులు పూర్తి కావచ్చును. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, భో జా జి. శ్రవణ 1, 2, 3, 4 పాదములు, జు జే జో ఖ. ధనిష్ట 1, 2 పాదములు, గా గి. ఈ నెలయందు వీరికి 15 వరకు సామాన్య గ్రహస్థితి ఉన్నది. ఏకాగ్రతతో కృషి చేసిన మీ తప్పకుండా నెరవేరుతుంది. ఆకస్మిక ఖర్చులు వస్తాయి. బంధువుల రాక వాళ్ళ అశాంతికి లోను కాక తప్పదు. పని మీద ధ్యాస తగ్గించడం వల్ల ఇబ్బందులు తప్పవు. 16 నుండి సమయస్ఫూర్తితో ప్రయత్నిస్తే కష్టము దూరం అవుతుంది. భాగస్వామిని ఎన్నుకొనటంలో తొందరపాటు నిర్ణయం వద్దు. ప్రేమ దాంపత్యంలో తప్పులు దొరలనీయకుండా చూచుట ముఖ్యము. ధనము లాభించగలరు. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, గు గే. శతభిషం 1, 2, 3, 4 పాదములు, గో పా పి సు. పూర్వభద్ర 1, 2, 3 పాదములు, సే సోధ. ఈ నెలయందు వీరికి 15 వరకు పనులు మందగిస్తాయి. ఆరోగ్య పనులు ఒత్తిడి తెస్తాయి. ధన వ్యయము, వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు వివాదాలు చవిచూస్తారు. ధనము అధ్యయనముకు మించి ఉంటుంది. ధనము వస్తుంది, నిలువ చేయరు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో సన్మార్గములు, ధనలాభములు. 16 నుండి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రావాల్సిన ధనము వస్తుంది. సంతోషం జయింతు సమస్యలన్నీ వృత్తి వ్యాపారంలో రాణించుదురు. కోర్టు వ్యవహారంలో విజయవార్తలు వింటారు. ప్రయాణములు రద్దు చేసుకోవడం మంచిది. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదము, డి. ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు, దు ఞ జు ద. రేవతి 1, 2, 3, 4 పాదములు, దే దో చ చి. వీరికి నెలయందు 15 వరకు చేపట్టిన కార్యాలు సజావుగా సాగి ధనార్జన పొందుతారు. కొత్త విషయాలను తెలుసుకొని ప్రయోగాలు సాధించడం. వనితా వైరము, వృత్తి ఉద్యోగ వ్యాపారముల అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. 16 నుండి మనస్తాపం వరకు ఆకస్మిక ధనము, రుణ బాధలు తప్పవు. ధైర్యంతో ముందుకు పోవుట మంచిది.
వృత్తి ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. మంచి ఎందు కీర్తి వస్తుంది. మీకు పూర్తి జాతకములు కావాలంటే మా వెబ్సైట్ నందు కలవగలరు. మా వెబ్సైటు telugujatakam.com. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భవనాస్తు సర్వేషాం కళ్యాణమస్తు సర్వేషాం దిగ్విజయ ప్రాప్తిరస్తు స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు సర్వే జనాం సుఖినో భవంతు స్వస్తి.